వెల్కమ్ టు టీబీసీ న్యూస్. కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై మహబూబ్ నగర్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, మాజీ జిల్లా రైతు బంధు అధ్యక్షులు గోపాల్ యాదవ్, మహబూబ్ నగర్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు పద్మజ గోపాల్ యాదవ్, రామకృష్ణ మరియు 14వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కుర్వ సత్యం ఆధ్వర్యంలో భారీగా నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో జరుగుతున్న అభివృద్ధి గత 75 సంవత్సరాల కాలంలో ఎన్నడూ జరగలేదన్నారు. గత 16 నెలల కాలంలో సుమారు 260 కోట్ల రూపాయలతో మహబూబ్ నగర్ లో సమాంతరంగా అభివృద్ధి చేశామని, ప్రతి కాలనీలో రోడ్లు, డ్రైనేజీలను, ఇతర అభివృద్ధి పనులను పూర్తి చేశామన్నారు. ఎవరికి ఊహకందని రీతిలో మహబూబ్ నగర్ లో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఎందరో ముఖ్యమంత్రులు బీసీ రిజర్వేషన్ కోసం పోరాటం చేయలేదని, కానీ మన మహబూబ్ నగర్ బిడ్డ రేవంత్ రెడ్డి బీసీ బిడ్డలకు రాజ్యాధికారం ఇవ్వాలి అని భావించి నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి క్యాబినెట్ లో చర్చించి ఆర్డినెన్స్ ను చేసి కేంద్రానికి పంపించారని ఆయన చెప్పారు. బీసీ రిజర్వేషన్ కోసం మానవ ప్రయత్నంగా ఎన్ని ప్రయత్నాలు చేయాలో వాటినన్నింటినీ ముఖ్యమంత్రి చేశారని ఆయన గుర్తు చేశారు. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పెద్దలు ముఖ్యమంత్రి పీఠాన్ని, పార్టీ అధ్యక్ష పదవిని ఎప్పుడైనా వదులుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. బీసీ నాయకులను బీఆర్ఎస్ పార్టీ కనీసం గౌరవించలేదని ఆయన మండిపడ్డారు. కానీ కాంగ్రెస్ లో సామాజిక న్యాయం ఉంటుందని, అందుకే ఒక దళిత నాయకుడైన మల్లికార్జున్ ఖార్గే గారిని పార్టీ జాతీయ అధ్యక్షులుగా, ఒక బీసీ నాయకుడైన మహేష్ కుమార్ గౌడ్ గారిని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా నియమించిందని ఆయన చెప్పారు. గతంలో సైతం ఎందరినో బీసీలనే పీసీసీ అధ్యక్షులుగా నియమించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో, రాష్ట్ర ముఖ్యమంత్రి సహకారంతో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా నిధులు తెచ్చి మహబూబ్ నగర్ ను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకునే సువర్ణ అవకాశం మనకు రేవంత్ రెడ్డి గారి రూపంలో వచ్చిందని, కాబట్టి ప్రతి మహబూబ్ నగర్ బిడ్డ రేవంత్ రెడ్డికి వెన్నుదన్నుగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. సాక్షాత్తు రాహుల్ గాంధీ గారు కూడా రేవంత్ రెడ్డి గారి బీసీ రిజర్వేషన్ కోసం చేస్తున్న కృషిని కొనియాడారని, తెలంగాణ మోడల్ ను దేశం మొత్తం అనుకరిస్తుందని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగిందని ఆయన తెలిపారు. ఒక చిన్న రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ను చేయడంతో దేశం మొత్తం చర్చ జరుగుతోందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా రేవంత్ రెడ్డి గారికి అండగా ఉంది కాబట్టి అద్భుతమైన విజయం. బీసీలకు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవ్వాలనే నిర్ణయమని, రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి మళ్ళీ ఒకసారి అభివృద్ధిలో భాగమైదామని చెప్పి నిష్కల్మషమైన మనసుతోటి ఎలాంటి అపేక్ష, కోరిక లేకుండా మళ్ళీ ప్రజల మధ్యలో ఉందాం అన్న మంచి భావనతోటి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పెద్దలు, ఇక్కడ ఉన్న అందరికంటే వయసులో కూడా పెద్దవారు, మన చిరకాల మిత్రులు గోపాల్ యాదవ్ గారు, పద్మజ గోపాల్ యాదవ్ గారు, రామకృష్ణ గారు కౌన్సిలర్, ఎక్స్ కౌన్సిలర్, సత్యం యాదవ్ కుర్వ గారు, గుమ్మల్ శ్రీనివాస్ గారు, సతీష్ గారు, నాగరాజు గారు, భానుప్రియ గారు, విజయప్రసాద్ గారు, అలీం గారు. వేదిక మీద అందరి పేర్లను నేను తీసుకున్నట్టే భావించాలి. సమయం తక్కువ ఉంది, 1:30 క్లోజ్ చేయమని ఓబేదన్ అంటా ఉన్నాడు. ఎప్పుడో కానీ మనకు దేవుడు ఒక అవకాశం కల్పిస్తాడు. 75 సంవత్సరాలు అంటే 56 తర్వాత చాలా మంది పుట్టలేదు, ఎవరో ఒకరిద్దరు ఉండొచ్చు. మొదటిసారిగా మన జీవిత కాలంలో ఒక సువర్ణ అవకాశం మనందరికీ వచ్చింది. అదేంటి అంటే మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి అధికారంలో ఉండడం, ఇక్కడ మనం అంటున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, ఇక్కడ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి ఉండడం, మంత్రులందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు ఉండడం, ఇటువంటి సువర్ణ అవకాశం మళ్ళా జీవితంలో ఇంకొకసారి వస్తుందని చెప్పి నేను అనుకోవట్లేదు. సో ఇటువంటి అవకాశం ఉన్న సందర్భంలో పాలమూరును, మహబూబ్ నగర్ను వీలైనంత అభివృద్ధి మన అందరం కలిసి చేసుకోవాలి. దాంట్లో చేయి కలపాలి. ఆ అభివృద్ధి మార్గంలో, అభివృద్ధి పదంలో మేము కూడా భాగస్వామ్యం కావాలి. భావి తరాలకు ఏదో ఒకటి చేయాలి అన్న మంచి ఉద్దేశం ఈరోజు అందరిలో కనబడతా ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటా ఉన్నారు. అందుకే ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మీరందరూ వచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఇదివరకు నేను చెప్పిన
నాయకులే కాకుండా వారితో పాటు వచ్చిన ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకు హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేసుకుంటూ, రాజకీయంలో ఒకటి ఉంటుంది, పదవులు కొన్నే ఉంటాయి, ఆస్పిరెంట్స్ చాలా మంది ఉంటారు. కొందరికి ఒకసారి పదవి వస్తుంది, ఇంకోసారి ఇంకోరికి అవకాశం వస్తుంది. మన రాతను బట్టి, మన కృషిని బట్టి, మన వార్డులలో ఉన్న పరిస్థితులను బట్టి, పట్టణంలో ఉన్న పరిస్థితులను బట్టి, రిజర్వేషన్స్ని బట్టి కొందరికి మిస్ కావచ్చు, కొందరికి అదృష్టం వరించవచ్చు. కానీ ఒక్కటి మాత్రం నేను ఈ వేదిక నుంచి మీ అందరికీ చెప్తా ఉన్నా, పదవులు అనేది రావడం అనేది ఒక ఎత్తు, మీ అందరికీ కూడా సంపూర్ణమైన గౌరవం మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీలో ఉంటది. దానికి మేమందరం కూడా నిబద్ధులై ఉంటాం. చిన్న కార్యకర్త నుంచి పెద్ద నాయకుడి దాకా అందరినీ కూడా సమానంగా చూసి వాళ్ళను గౌరవభావంతో ఒక కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడిగా హక్కున చేర్చుకునే బాధ్యత మా అందరిది కూడా. ఈరోజు ఇంతమంది నాయకులు ఒక వేదిక మీద ఉన్నారు. వాస్తవంగా హైదరాబాద్లో ఆశ్చర్యపోతారు. ఇక్కడ పాలమూరు జిల్లాలోనే మిగతా నియోజకవర్గాల్లో చూస్తే ఎమ్మెల్యే ఒక్కడే టవరింగ్ పర్సనాలిటీ, మిగతా అందరూ సాధారణ స్థాయి నాయకులు ఉంటారు. కానీ ఒక్క మహబూబ్ నగర్, ఇక్కడ నా నియోజకవర్గం, మన నియోజకవర్గంలోనే ఎమ్మెల్యే కంటే కూడా ఎక్కువ అనుభవము, పార్టీతో ఎక్కువ అనుబంధం ఉన్న నాయకులు చాలా మంది ఉన్నారు. అయినా సరే ఇంత పొరపచ్చాలు లేకుండా, ఇంత డిఫరెన్సెస్ లేకుండా కలిసి కట్టుగా ఒక టీం లాగా ఎట్లా మీరు ముందుకు పోతా ఉన్నారని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు. దానికి కారణం ఈ వేదిక మీద కూర్చున్న అందరూ నా కార్యకర్తలు, అయినా ఉన్న మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఓపెన్ హార్ట్ తోటి అభివృద్ధి ధ్యేయంగా మనుషులను సమాన స్థాయిలో గౌరవించుకుంటూ వాళ్ళ శక్తిని బట్టి వాళ్ళకు బాధ్యతలు అప్పగించుకుంటూ చిన్న చిన్న పొరపచ్చాలు ఏవైనా వచ్చినా వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. మా సీనియర్ నాయకులు కూడా సహకరిస్తూ ఉన్నారు, అడ్వైజ్ చేస్తూ ఉన్నారు, సూచనలు చేస్తూ ఉన్నారు. మహబూబ్ నగర్ అభివృద్ధికి మనం ఏమేం చేయాలనో అని చెప్పి వాళ్ళు కూడా నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు. ఇది ఒక టీం వర్క్. ఇదివరకు నా పేరు తీసుకున్నారు చాలా మంది. అభివృద్ధి అనేది ఒక ఎమ్మెల్యే తోటే కాదు, మొత్తం మన టీం అందరూ కలిసి పనిచేస్తేనే అభివృద్ధి అవుతుంది. ఆ టీం వర్క్ ఈరోజు బ్రహ్మాండంగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో, మహబూబ్ నగర్ పట్టణంలో జరుగుతూ ఉంది. ఈ టీం వర్క్ ఇలాగే ముందుకు కొనసాగాలి. రాబోయే రోజుల్లో మన కార్పొరేషన్, ఇప్పుడు ఇది మున్సిపాలిటీ కాదు, కార్పొరేషన్, రాష్ట్రంలో ఉన్న 13 కార్పొరేషన్లో సగర్వంగా మహబూబ్ నగర్ కార్పొరేషన్ కూడా ఒకటి. అన్ని కార్పొరేషన్ల కంటే అద్భుతంగా తీర్చిదిద్దాలి అన్న సంకల్పం నాకుంది, ఇక్కడ ఉన్న నాయకులకు ఉంది, మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఉంది. అందుకే ఇన్ని వందల కోట్లతోటి ఇక్కడ మహబూబ్ నగర్ అభివృద్ధి చెందుతూ ఉంది. మహబూబ్ నగర్కు అనేక సంస్థలు వస్తూ ఉన్నాయి. మహబూబ్ నగర్ కు ఇంకా అనేక ప్రత్యేకతలతో కూడిన అభివృద్ధి నిధులు కూడా రాబోతా ఉన్నాయి. నిరంతరంగా వాటి గురించి మేము శ్రమిస్తా ఉన్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు పోయినా కూడా ఏ డెవలప్మెంట్ గురించి నేను మాట్లాడినా కాదనకుండా మనకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. కానీ వాళ్ళు ఒక్కటే కోరుకుంటా ఉన్నారు, ఇక్కడ ఉన్న నాయకులందరికీ నేను చెప్తా ఉన్నా, మనకు 60 కార్పొరేటర్ స్థానాలు ఉంటే 60కి 60 మనం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మన అభ్యర్థులను గెలిపించి ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇవ్వాలి. అక్కడ గెలిపించేది అక్కడ కార్పొరేటర్లు కాదు, అక్కడ అభ్యర్థి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మన కార్పొరేటర్ అభ్యర్థి కూడా. ఇందు గలడందు లేడని సందేహము వెలదు, ఎందెందు వెతికి చూసినా అందందే గలడని ఒకటి ఉంది. ప్రహ్లాదుడు అంటాడు ఆ మాట, భగవంతుడు ఎక్కడున్నాడు అని. ఇప్పుడు నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు ఎవరు అంటే ప్రతి కార్యకర్త కూడా రేవంత్ రెడ్డి గారికి స్వరూపంగా ఉండాలి, ప్రతిరూపంగా మనకు ఉండాలి. అలాగే ప్రజలు చూడాలి, ఇక్కడ ఓటు వేసేది కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఓటు పడాలి. ఇదే విషయాన్ని మనము ఇంటింటికి గడప గడపకు తీసుకుపోవాలి. ఎందుకంటున్నా ఈ మాట అంటే, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా జరగని ఎన్నో కార్యక్రమాలు వారి ఆశీర్వాదంతో, వారి చొరవతోటి ఈ 18 నెలల్లో మనం చేసుకోగలిగినామంటే ఆ ఘనత రేవంత్ రెడ్డి గారిదే. మన మీద ప్రత్యేకమైన ప్రేమ, వాత్సల్యం. నేను పుట్టిన భూమి మా పాలమూరు జిల్లా, నాకు అత్యంత అనుబంధం, ఆత్మీయత గల నగరం మహబూబ్ నగరం.
దీనిని ఉన్నతంగా తీర్చిదిద్దాలని వారు కూడా మనం అనుకుంటున్నట్టే గట్టి కోరికతో ఉన్నారు కాబట్టి ఇవన్నీ సాధ్యమైనవి. ఒక ట్రిపుల్ ఐటీని సాధించడం అంటే మామూలు మాటలు కాదు. ఎన్నో కాంపిటీషన్కి వచ్చినాయి, ఎన్నో నగరాలు కూడా మాకు కావాలి ట్రిపుల్ ఐటీ అన్నా కూడా మన కోరికను మన్నించి సరస్వతి పుత్రుల నిలయమైన పాలమూరు జిల్లాకు ఒక శాశ్వతమైన కానుకను ఇవ్వాలి అన్న కోరికతోటి వారు మనకు ట్రిపుల్ ఐటీని మంజూరు చేసింది. అంతకంటే ముందు మనకి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకొక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అది కూడా సఫలీకృతం అవుతుంది. అంతేకాదు ఈ రోజు మీరు చెప్పాల్సిన అంశం, మనము డిసెంబర్ 3న మనకు రిజల్ట్ వచ్చి డిసెంబర్ 7వ తారీఖున మనం ప్రమాణ స్వీకారం చేసుకుంటే జనవరి 24లో మనకు అమృత్ స్కీమ్ కింద 269 కోట్ల రూపాయలు మన మహబూబ్ నగర్ శాంక్షన్ అయింది. ఇది కేవలం మన కృషి, మన కాంగ్రెస్ పార్టీ కేంద్రంకు లెటర్లు పంపి ముఖ్యమంత్రి గారు మాట్లాడి అక్కడ కేంద్రంలో పెద్దలు నొప్పించి మూతపడ్డ ఫైల్ను మళ్ళీ తీసుకొస్తే మనకు 269 కోట్ల నిధులు మంజూరై పనులు జరుగుతూ ఉన్నాయి. అలాగే దాదాపుగా 200 కోట్ల రూపాయలతోటి మహబూబ్ నగర్ పట్టణంలో వాడన గల్లీలో కాలనీలో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ 220 కోట్లతోటి ఇప్పుడు టెండరింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. దేనికి? 2047 వరకు మనకు వాటర్ సప్లై ప్రాబ్లం ఉండొద్దు, స్వాతంత్రం వచ్చిన 100 సంవత్సరాల విజన్ డాక్యుమెంట్ ను తయారు చేసుకుని దాని ప్రకారంగా 220 కోట్లు మంజూరు చేయించుకున్నాం. దానికి టెండరింగ్ ప్రాసెస్ కూడా మొదలైంది. ఈరోజు శ్రవణ మాసంలో నేను, నాతోటి మిత్రులు కానీ, స్వచ్ఛంద కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి అభివృద్ధిని చూసి ఖచ్చితంగా మనం కూడా పార్టీలో భాగమై అభివృద్ధిలో మనం కూడా భాగం కావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో నిన్న మొన్న మా పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు అందరం కూడా చర్చించి పార్టీలోకి వెళ్ళి మనం కూడా అభివృద్ధిలో భాగం కావాలనే ఒక ఆలోచనతోటి ఈరోజు శ్రవణ శుక్రవారం జాయిన్ అయినాం. గతంలో ఉన్న పనితీరుకు ఇప్పటి పనితీరుకు ఉన్న వ్యవస్థలన్నీ కూడా ఏ విధంగా పనిచేస్తున్నాయో చూసి ముఖ్యంగా విద్యా వ్యవస్థ మీద ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి పట్టు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి బీసీలకు 42% ఖచ్చితంగా చట్టం తీసుకురావాలనే ఒక ముఖ్య ఉద్దేశం, దాని కొరకు ఆయన పోరాడుతున్న తీరు చూసి ఈరోజు బీసీలందరం కూడా కాంగ్రెస్ వైపు ఉంటేనే, రేవంత్ రెడ్డికి సహకరిస్తేనే మనకు బీసీ బిల్లు శాంక్షన్ అవుతుంది కాబట్టి ఆయనకు సహకరించాలనే ముఖ్య ఉద్దేశంతో మా బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా ఏకఛత్రాధిపతిగా నిర్ణయం తీసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాం. రాజు అప్పనపల్లి 3వ వార్డు మాది. గతంలో నేను 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేశాను, కార్యకర్తగా పనిచేశాను. ముఖ్యమైన రోల్ ప్రాతిపదిక వహించాను అప్పనపల్లికి వెళ్ళి. అప్పనపల్లిలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాము. ఒక 1,80,000 రూపాయలు పెట్టి వాటర్ ప్లాంట్ కూడా డొనేట్ చేశాము. కాకపోతే మా గ్రామంలో గ్రామ స్థాయిలో అభివృద్ధి జరగలేదు కాబట్టి ముఖ్యమంత్రి, జిల్లా అలాగే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చేస్తున్న డెవలప్మెంట్స్, విద్యానిధి కానీ ఎన్నో పథకాలు ముందుకు తీసుకొచ్చి అహర్నిశలు కష్టపడి వార్డులలో అభివృద్ధి చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది చూసి గతంలో కూడా నేను ఎన్ఎం శ్రీనివాసరెడ్డి దగ్గర పనిచేసిన 2014లో ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేము అక్కడే సపోర్ట్ చేసినాము. ఇప్పుడు కూడా మా రాజకీయ గురువు ఎన్ఎంతోనికి రావడం కూడా ఆనందం ఉంది. మా వార్డులు డెవలప్మెంట్ కోసము ఈ కాంగ్రెస్ పార్టీ తరపుకెళ్ళి ఆర్నిశలు కష్టపడి ప్రజలలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోతామని, అలాగే భవిష్యత్తులో కూడా అప్పన్నపల్లి 60 కార్పొరేట్ వార్డులలో మొట్టమొదటి స్థానంలోకి మేము తెచ్చుకునే పూర్తి నమ్మకం మాకు కలిగింది. ఈ పార్టీలో మాకు స్వేచ్ఛ ఉంది, స్వతంత్రం ఉంది. పని అందరం కలిసి మా కార్యకర్తలు అలాగే మా ఊరు నాయకులు, కాంగ్రెస్ నాయకులు అందరం కలిసి కూడా ఈరోజు ముందరకు వచ్చి ఇక్కడ జాయినింగ్ అవ్వడం జరిగింది. ఈరోజు శుభదినంగా భావిస్తున్నాము. అప్పనపల్లి యొక్క డెవలప్మెంట్లో మేమందరం ముందుండి గ్రామాన్ని ఒక హై రేంజ్కి తీసుకుపోవాలనే ఉద్దేశంతో కలవడం జరిగింది. ఖచ్చితంగా చేస్తామని మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులకు ధన్యవాదాలు.